ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. అవ్వని తీయని దెబ్బా ఈ కాన్సెప్ట్ తో మనందరిని నవ్విస్తామంటున్నారు కడుపుబ్బా. ఈ స్కిట్ చూసి మీరందరూ అంటారు బాగుందబ్బా. మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ వెంకీ మంకీ along with తాగుబోతు రమేష్ టీమ్. ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట మధ్యలో ఎవడొస్తే ఎంటట. ఆగండి, ట్రెండింగ్ లో ఒక రీల్ ఉంది, చేసుకొని వస్తా ఇప్పుడే. మా ఆవిడ రీల్స్ పిచ్చిదండి. ఈ అమ్మకట్ మాడ ఏంటి అరుపులు? ఇలా అరుస్తున్నా కాబట్టే ఇంకా తలెత్తుకొని తిరుగుతున్నావు బయట. అయినా మా మగాళ్ళ గొప్పతనం గురించి వీళ్ళకి తెలియదండి. ఎంత భరిస్తున్నాం సార్ మనం వీళ్ళని. ఏం గొప్పతనం అండి? మొగాళ్ళ కాళ్ళకి పెద్ద తేడేంటి చెప్పండి. మేము మిమ్మల్ని కొట్టామనుకో ఊళ్ళో అందరికి చెప్తారు. అదే మీరు మమ్మల్ని కొట్టామనుకో మా నీడకు కూడా చెప్పాం. ఇంతకీ మన విషయం జడ్జెస్ చెప్దామా? జడ్జెట్లు చెప్తావా? పోనీ మన యాంకర్ చెప్దామా? పిల్లకి చెప్తావా అలాంటి విషయాలు? తర్వాత చెప్తానులేండి. ఒక చిన్న సీక్రెట్, లోపలికి వెళ్ళు. అన్ని ఇంత చెప్పకుండా ఆపేస్తుంది నన్ను. అమ్మగారు పాలాయ్, అమ్మగారు పాలమ్మగారు. ఇంత లేట్ ఇదేంటి అమ్మగారు? వద్దంటావేంటి? ఈ విషయం ఇక్కడ అందరికి తెలుసు, రా లోపలికి వెళ్దాం. అమ్మగారు ఏం చేస్తున్నావు తెలుస్తున్నా నీకు? అనా నీకు అసలు ఈ మధ్యన బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. లోపలికి వెళ్ళు. ఇన్నేళ్ళు నాకు పెళ్లి కాలేదనుకుంటే నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి. ఇంత మంచి భార్యనిచ్చిండు, ఇంత మంచి కొడుకునిచ్చిండు. నువ్వేవాడిరా? దీని మొగుణ్ణి. అమ్మా, నాకే పాపం తెలియదండి. ఈయన ఎప్పుడు కన్నెత్తి కూడా చూడలేదు. నన్ను క్షమించండి, నాడు ఎవడో కూడా నాకు తెలియదు. మీకు మా ఫ్యామిలీ విషయం కూడా చెప్పలేదు అన్నాను కదా, చూడండి. ఇలా కొడితే కానీ మాకు గతం గుర్తురాదండి. ఇదండి, ఇలా కొడితే తప్ప మాకు గతం గుర్తుకు రాదన్నమాట. ఏంట్రా నిన్న నువ్వు ఒక అమ్మాయి వస్తే షట్టర్ వేసావంటే షాప్ ఎందుకు? కదా చలికాలం షట్టర్ వేసుకోమన్నా. వీడికి పెళ్లి చేద్దామండి తొందరగా. మా ఫ్రెండ్ ఒక అతను ఇప్పుడే పెళ్లి చూపులకు అడిగాను, వాళ్ళు రమ్మన్నారు. వాళ్ళ ఇంటికి పెళ్లికి వెళ్ళాం, సరేనా? సరే. అక్క చక్కెర ఉంటాయి. చెల్లి బాగున్నావా? ఒక్క నిమిషం ఉండి తీసుకొస్తా. అవును, పెళ్లి చూపులు నిన్న ఎవరికి? ఎవరికంటవేంటి? ఇంత పెద్ద ఎదిగిన కొడుకున్నాగా, నా మొగుడికి పెళ్లి చూపులు. నీకేమైనా మర్చిపోయిందా? నీ మొగుడికి పెళ్లి చూపులు ఏంటి? నీ మొగుడికి పెళ్లి చూపులు అయిందా? అయింది. నా మొగుడు పెళ్లి చూపులకు వచ్చినాడు కాబట్టి నా పెళ్లి అయింది. నీ మొగుడికే పెళ్లి చూపులు కాంది, నా మొగుడికి పెళ్లి చూపులు అవ్వద్దా? ఏమన్నా బుద్ధి ఉందా నీకు? అడుగు. మా ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా. పెళ్లి చూపులు ఫస్ట్ మా నాన్నకి, మా నాన్న తర్వాత మా అమ్మకి, మా అమ్మ తర్వాత నాకు. మీ అబ్బకి మీ అమ్మకి పెళ్లి చూపులు ఏందిరా? మా కొడుకుని కొడతావు బుద్ధి. నానా అమ్మను కొడుతుంది. ఒక్క నిమిషం వస్తే నేను చూసుకుంటా. ఏంటి నా పెళ్ళాన్ని కొడుతున్నావు? ఏమైంది నాన్న? ఇదిగో మా అబ్బాయికి పెళ్లి చూపులు, రేపు మీరు తప్పకుండా రావాలి. నాకు పెళ్లి చూపులే, దీనికి పెళ్లి చూపులే, ఈడికి పెళ్లి చూపులే, నీకు పెళ్లి చూపులే, నాకు పెళ్లి. నా పెళ్లి అంటావు. 5 నిమిషాలు స్కిట్ లో వచ్చిన అదే పిచ్చిది అయిపోయిందంటే మా పరిస్థితి అర్థం చేసుకోండి. మీ ముగ్గురు ఒకేసారి మర్చిపోతే? సారీ, ఏమనుకోవద్దు. నేను నిజంగానే మర్చిపోయి వీళ్ళింట్లో ఉన్నాను. ఇదిగో మీకు నాకు సంబంధం లేదు. మా ఆవిడ చూసింది, వెళ్ళిపోండి. బుద్ధుందా? లేదు. నాలాంటి వాడు భర్తగా రావాలనుకోవడం తప్పు, ఇలాంటి వాడు కొడుకుగా రావాలనుకోవడం ఇంకా తప్పు. నాలాంటి వాడు దొరకాలంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉండాలి. అడిగాను కదా. అప్పుడప్పుడు అలాంటి వాళ్ళు ఆశపడతారు, కానీ మనం పెళ్లి చూపులకు వెళ్ళాం. పెళ్లి చూపులకి మెడలున్న బంగారం ఏంటి బంగారం? ఒక్క నిమిషం. దీన్ని చంపేస్తా. డాక్టర్ గారు, మా ఆవిడని ఎలాగైనా సరే కాపాడండి. మీరు కోసిన పర్లేదు, కిడ్నీ ఆపరేషన్ చేసి దానికి బాగా కుట్లేయండి ప్లీజ్ డాక్టర్ గారు. ఎవర్రా డాక్టర్? బుద్ధుందా లేదా?
నీకు ఎలా ట్రైనింగ్ కత్తి పెట్టి బెదిరిస్తే మేము దొంగలము, డబ్బులు ఇవ్వకపోతే ఖస్ ఖస్ సపక్ సపక్ మీరంతా. రే నీ క్యారెక్టర్ ఇంకా రాలేదు. డైరెక్టర్ ఇలాంటి అనుభవం లేని వాళ్ళని తీసుకోవచ్చు సార్ దొంగలుగా. పెళ్లి చూపుల కానీ వెళ్ళకుండా ఇక్కడ ఏంటి కోతికంతులు? పెళ్లి చూపులకు వెళ్ళాలన్నాడు. పెళ్లి చూపులకి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. స్వీట్లు రెడీ చేసావా? చేశానండి. ఇదిగో చాలా బాగా మేనేజ్ చేయండి. ఇంతకీ మనకు ఉన్నటువంటి వీక్నెస్ ఎవరికి తెలియకూడదు, ఓకేనా? నమస్కారం బావ గారు. మేమే పెళ్లి వాళ్ళం. పెళ్లి కొడుకు వీడే. అదే ఈయన మా ఆయన, నా కొడుకే పెళ్లి కొడుకు. ఇంతకీ అమ్మాయి పెళ్లి కూతురు బాగున్నావమ్మా. పెళ్లి కూతురు ఎంత బాగుంది, చూడముచ్చటైన జంట. చూడముచ్చటైన జంట. కొడుకు జీడు జోడు అంటున్నా. ఒక్కరి సాగండి. అమ్మాయి పెళ్లి కొడుకు నచ్చాడా? కట్న కానుకలు ఏం మాట్లాడుకోకుండా మీ ఫ్యామిలీలో కలిపేసుకుంటారా? కట్న కానుకలు అంటాడంటే మీరు ఉండండి, నేను మాట్లాడతా. మేనేజ్ ఈడబడి నాన్న కట్టం అడుగుతుండు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు నాన్న, నేను పెళ్లి చేసుకో మమ్మీ, చదువుకుంటాం మమ్మీ. అంటే మా ఆవిడ అప్పుడప్పుడు ఏకపాత్రాభినయం అలా చేస్తది. ఇదిగో అదంతా కాదు. నీకు నచ్చిందా? నచ్చింది. నీకు నచ్చాడా? నచ్చాడు. ఈ సంబంధం ఎక్కడ సెట్ అవుదా అనుకున్నాండి. పంతులు కదండి, నా దక్షిణ నాకు వచ్చేసినట్టే. పెళ్లి చేస్తాను. ఇప్పుడు మీ అమ్మాయిని మాకు ఇస్తున్నారా లేదా? ఎందుకేవే ఎందుకేవే ఇదంతా కాదు నాన్న, వీళ్ళు మన చెల్లెని చేసుకోవడానికి వచ్చి పిచ్చి పిచ్చి చేస్తున్నారు. అర్థమైంది. చెల్లెమ్మా బావగారు, అమ్మా సంబంధం ఓకేనా? చెప్పు. సంబంధం నచ్చాడు నానా. కృష్ణ భగవాన్ కి నాకు పెళ్లి, నీకు పెళ్లి, నాకు పెళ్లి. కొంచెం అయితే పిచ్చిదాన్ని మన బంగారు కొండకి ఇచ్చి చేసేవాళ్ళమాట. సర్లే, ఇంకో మంచి సంబంధం ఉందంటే చూద్దాం పదండి. రండి కృష్ణ భవన్ గారు. కృష్ణ భగవాన్ సార్ ఎలా అనిపించింది? గౌన బాగుంది. ఇంతలాంటి స్కిట్ బాగుంది. వెంకీ, రమేష్ చాలా బాగా చేశారు. ఈ స్కిట్ లో ఎవరికి స్క్రిప్ట్ అక్కర్లేదు, ఎందుకంటే మర్చిపోయాడు, అందులో కలిసిపోద్ది. బాగా చేశారు, బాగుంది. మంచి థాట్, మంచి కన్ఫ్యూజన్. ఆల్ ద బెస్ట్. జనరల్ గా పిచ్చెక్కించారు అంటారు కదా, నిజంగానే పిచ్చి పీక్స్ లో అనిపించింది. ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి. మంచిగా మీరు ప్రాక్టీస్ చేసి స్టేజ్ మీదకి వచ్చారన్నది కనబడుతుంది. ఆ సిన్సియారిటీకి థ్యాంక్ యూ సో మచ్. సూపర్ గైస్, సూపర్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.